శ్రీమాత్రే నమః. ప్రపంచంలో కొన్ని దేశాల్ని చేతిలో పెట్టుకుని ఆడించాలని అనుకున్నట్లుగానే మన భారతదేశాన్ని కూడా చేతిలో పెట్టుకుని ఆడించాలని అనుకుంటుంది అమెరికా. దానికోసం ఎన్నో పన్నాగాలు పన్నారు ట్రంప్ గారు. ఏ పన్నాగము పారలేదు. అందుకని చివరికి అవమానించాలనుకున్నారు. సమయం వచ్చినప్పుడల్లా భారతదేశాన్ని అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొన్న ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంటే ఆ వేదిక మీద ట్రంప్ గారు భారతదేశాన్ని అవమానిస్తూ మాట్లాడారు. అదే వేదిక మీద మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, అలాగే సుందర్ పిచ్చే గారు, గూగుల్ సిఇఓ గారు, ఆయన కూడా ఉన్నారనమాట. అయితే ట్రంప్ గారు మాట్లాడుతూ ఈ భారతదేశము ప్రజాస్వామ్యం గురించి, సాంకేతికత గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉంది కదా, మా సపోర్ట్ లేకుండా భారతదేశం ఇంత డెవలప్ అయ్యేదా అంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. అప్పుడు జయశంకర్ గారు సుందర్ పిచ్చేకి సైగ చేస్తారు. అప్పుడు సుందర్ పిచ్చే గారు చాలా వినయంగానే మాట్లాడతారు, కానీ చాలా షార్ప్ గా చెప్తారనమాట సమాధానం. అయ్యా, నేను భారతదేశంలో పుట్టాను. నా దేశం నాకు మూలాలు, విలువలు నేర్పింది. నా భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులు, ఇంజనీర్లు సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ సాక్రిఫైస్ చేయటం వల్లే నేను ఈ రోజు ఇంతవరకు వచ్చాను. అయినా సాంకేతికతకి, అలాగే విజ్ఞానానికి పాస్పోర్ట్ ఉండదు కదా అంటూ సమాధానం చెప్పారు. అప్పుడు జయశంకర్ గారు ఒక మాట అన్నారు, సహకారం అంటే బలహీనత కాదు, బలం అని. ఆ మాటలకి అక్కడ ఆ సభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేశారు. రెండో రోజున ఈ ట్రంప్ గారు మళ్ళీ అవమానించాలనుకున్నారు. ఎందుకంటే మొదటి రోజు జరిగిన ఆ సంభాషణకి బాగా ఆశ్చర్యపోయి ఈసారి ఏమంటారు అంటే, అమెరికా విధించిన నిబంధనల్ని గనక ఉల్లంఘిస్తే భారతదేశం వాణిజ్యపరమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, గూగుల్ అమెరికాలోనా భారతదేశంలోనా అని చెప్పి అంటారు. అప్పుడు సుందర్ పిచ్చే గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను భారతదేశంలో పుట్టాను. నాకు అమెరికా అవకాశాలను ఇచ్చింది. నేను మొదటగా మానవాళికి సేవ చేస్తాను. నేను ఏదైనా సృష్టించినా, నేను ఏదైనా కొత్తగా కనిపెట్టినా ప్రపంచంలో ఉన్న అందరికీ ఉపయోగించాలని కోరుకుంటాను తప్ప ఒక దేశం కోసం ఇంకొక దేశాన్ని నేను అవమానించను అని చెప్పి చాలా ధీటుగా సమాధానం చెప్తారు. అప్పుడు కూడా ఆ సభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఇంకా మూడో రోజు తన కోపాన్ని బాగా చూపించాలని అనుకుంటారు ట్రంప్. ఏం చెప్తారు తెలుసా? ఈ రోజు రాత్రిలోగా భారతదేశం అమెరికాకి సంబంధించిన మార్కెట్ గనుక ఓపెన్ చెయ్యకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, గూగుల్ భారతదేశంలోనా అమెరికాలోనా అని సుందర్ పిచ్చే గారిని సూటిగా అడుగుతారు. అప్పుడు సుందర్ పిచ్చే గారు లేచి నుంచుని, నన్ను ఎవరైనా లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తే నేను లొంగిపోను. బెదిరింపులకి నేను భయపడను. ఏదైనా గౌరవంగా అడిగితేనే చేస్తాను తప్ప ఇలా బెదిరిస్తే బెదిరింపులకి లొంగిపోయి వాళ్ళకి నేను సలాం కొట్టను అంటూ చాలా ధీటైన సమాధానం చెప్తారు. ఆ సమాధానం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కదా అని ట్రంప్ మాట్లాడిన మాటలకి తాళం వేయకుండా వ్యక్తిత్వాన్ని నిలుపుకున్నారు, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు, మన దేశం యొక్క గౌరవాన్ని కాపాడారు. అలాంటి వ్యక్తులు ఉండబట్టే కదా భారతదేశం ఇలా ఉంది. ఆత్మాభిమానాన్ని అమ్మేసుకుంటూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుని మన మతాల్లో విద్వేషాలని రెచ్చగొట్టే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు. పదవులు ఇస్తామని, పోస్టులు ఇస్తామని మభ్యపెట్టి విద్వేషాలని రెచ్చగొట్టమంటే రెచ్చగొడుతున్నారు చూసారా? అలాంటి వాళ్ళందరికీ సుందర్ పిచ్చే గారి సమాధానం లాగిపెట్టి కొట్టిన ఒక లెంపకాయ అని చెప్పచ్చు.